మనం ఇప్పుడు పిఠాపురం కాకినాడ రోడ్లో ఉన్నామండి. మనకి రైట్ సైడ్ ఉన్నది ఎస్ఆర్ఎంటీ మాల్ అనమాట. ఎస్ఆర్ఎంటీ మాల్ తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ ఇవన్నీ వస్తాయి. చూడండి రోడ్డు ఎలా క్రాస్ చేస్తున్నారు. మనకి రైట్ సైడ్ సర్పవరం పోలీస్ స్టేషన్ దాటా అండి. సర్పవరం పోలీస్ స్టేషన్ తర్వాత సర్పవరం రూరల్ ఎంఆర్ఓ ఆఫీస్ వస్తుంది. నెక్స్ట్ మనకి సర్పవరం జంక్షన్లోకి వస్తామండి. ఇది సర్పవరం జంక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఏంటంటే కాకినాడ మెయిన్ రోడ్డు ప్రస్తుతం ఎలాగున్నది అన్నది మీకు అందరికీ చూపిస్తానండి. వెళ్దానండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ఈరోజు ఏంటంటే కాకినాడ మెయిన్ రోడ్డు ఇప్పుడు ప్రస్తుతం ఎలాగున్నది అన్నది చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే పూర్వం కొంచెం చిన్నది ఉండేది, ఇప్పుడు బాగా వైడన్ చేసి రోడ్డు అది చాలా వెడల్పు చేశారు. కానీ దానికి తగ్గట్టుగానే ట్రాఫిక్ కూడా పెరిగిపోయిందండి. మనకి రైట్ సైడ్ అంటే కెమెరాలో పట్టలేదు కానీ టిప్సీ టాప్సీ ఉంది. ఇంతకుముందు స్పెన్సర్స్ ఉండేది కదా, స్పెన్సర్స్ తీసారనమాట. ఇప్పుడు టిప్సీ టాప్సీ పెట్టారు. లెఫ్ట్ సైడ్ ఉన్నది బోట్ క్లబ్ అండి. బోట్ క్లబ్ ఏంటంటే మార్నింగ్ టైం చాలా రష్గా ఉంటుందండి. ఎందుకంటే వాకింగ్కి వెళ్ళే వాళ్ళందరూ బోట్ క్లబ్లో ఉన్న వాకింగ్ ట్రాక్ వాడుతుంటారనమాట. అందువల్ల చాలా రష్గా ఉంటుంది. బోట్ క్లబ్ తర్వాత మనకి ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ వస్తుందండి. ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్ నాగమల్తోటి జంక్షన్కి వస్తాం అనమాట. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మన ఎస్వి రంగారావు విగ్రహం దగ్గరికి వెళ్తాం. అలాగా అశోక్ నగర్ అవన్నీ కూడా వెళ్ళొచ్చు అనమాట. రెడ్ సిగ్నల్ పడ్డదండి. ఓకే, మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నాగమల్తోటి జంక్షన్లో సిగ్నల్ పాస్ అవుతున్నాం. నాగమల్తోట దాటాక మనకి లెఫ్ట్ సైడ్ జేఎన్టీ యూనివర్సిటీ ఉంటుందండి, ఇంజనీరింగ్ కాలేజీ. రైట్ సైడ్ ఐటీఐ ఒకటి ఉంటుంది. ఐటీఐ పక్కనే రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంటుంది. రైట్ సైడ్ కనిపిస్తున్న కాంపౌండ్ ఐటీఐ అండి. ఇప్పుడు జేఎన్టీయూ గేట్ దగ్గరికి వస్తున్నాం. లెఫ్ట్ సైడ్ జేఎన్టీయూ అనమాట. కాంపౌండ్ వాళ్ళు కనిపిస్తున్నది కదా, లెఫ్ట్ సైడ్ ఇదంతా జేఎన్టీయూ కాంపౌండ్. రైట్ సైడ్ ఉన్నది రంగరాయ మెడికల్ కాలేజీ. పిఠాపురం రోడ్ నుంచి ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే జన్మభూమి పార్కు, ఆదిత్య కాలేజీ అక్కడికి వెళ్తాను. ఆదిత్య జూనియర్ కాలేజ్ ఉంది కదా, అక్కడికి వెళ్తాను అనమాట. రైట్ సైడ్ ఉన్నది ఎస్పీ ఆఫీస్ అంటారండి.
మనకి నెక్స్ట్ రాబోయేది భానుగుడి సెంటర్ అండి. కాకినాడలో ఫేమస్ భానుగుడి సెంటర్, పెద్ద సెంటర్ అన్నమాట కాకినాడలోనే. మొత్తం అన్ని మెడికల్ షాపులు, అన్నీ పెద్ద పెద్ద షాపులు ఉంటాయండి. ఇప్పుడు జూడియో కూడా కొత్తగా వచ్చింది, భానుగుడి సెంటర్లోనే జూడియో కూడా ఏర్పాటు చేశారండి. మనకి ఎస్పీ ఆఫీస్ తర్వాత రైట్ సైడ్ ఉన్నది పోలీస్ క్వార్టర్స్, అందులో అయ్యప్ప స్వామి గుడి కూడా ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ ఉన్న పెద్ద బిల్డింగు క్రోమా అండ్ జూడియా అండి. ఈ పక్కన అన్ని మెడికల్ షాపులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మెయిన్ భానుగుడి సెంటర్ అండి ఇది. భానుగుడి సెంటర్ నుంచి మనం ఈ రైట్ టర్న్ తీసుకుంటే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతాం. ఇది ఆనంద్ థియేటర్ కాంప్లెక్స్ అండి. ఇది దాటాక ఫ్లైఓవర్ అనమాట, రైల్వే ఫ్లైఓవర్. ఫ్లైఓవర్ దిగిన తర్వాత టూ టౌన్ ఏరియా మెయిన్ రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు మెయిన్ రోడ్ అంటే టూ టౌన్ వరకే ఉండేదండి. ఇప్పుడు అలా కాకుండా సర్పవరం అవన్నీ షాప్స్ అయిపోయినాయి. ఏపీఎస్పీ వరకు కూడా షాప్స్ అవి ఉన్నాయండి, బాగానే ఉన్నాయి. ఏపీఎస్పీ వరకు ఏంటంటే అచ్చంపేట జంక్షన్ వరకు కూడా మంచి షోరూమ్లు అవి ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ దిగాం కదండి, ఫ్లైఓవర్ దిగిన దగ్గర నుంచి మనకి టూ టౌన్ ఏరియా అనమాట, మెయిన్ రోడ్ స్టార్ట్ అవుతుంది. మెయిన్ రోడ్ ఇప్పుడైతే చాలా వైడెన్ చేశారండి, కానీ దానికి తగ్గట్టుగానే ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది అనమాట. షాప్స్ అవి కూడా పెరిగినాయి కదండి. కాకినాడ మెయిన్ రోడ్ వన్ వే అండి, ఇటు నుంచి వెళ్ళొచ్చు అనమాట. మార్నింగ్ 9 తర్వాత ఇది వన్ వే అనమాట. ఇప్పుడు అపోలో హాస్పిటల్ పాస్ అవుతున్నాం అండి. చూసారు కదా ఎంత రష్గా ఉందో, పార్కింగ్ చేయడానికి కూడా ప్లేసులు సరిగ్గా దొరకండి ఇక్కడ. రెండు కార్లు అవి కూడా రోడ్డు మీద పెట్టేశారు. ఇది చందన బ్రదర్స్ ఏరియా అనమాట. మనకి రైట్ సైడ్ ఉన్నది చందన బ్రదర్స్. చందన బ్రదర్స్కి ఆపోజిట్గానే జేసీ మాల్ కూడా ఉంటుందండి. కళానికేతన్, జేసీ మాల్, టైటాన్ వరల్డ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట దగ్గరలోనే. కాకినాడ పూర్వంలాగా లేదండి, చాలా డెవలప్ అయింది. ఇవన్నీ దాటేగా మనకి రైట్ సైడ్ ముగ్ధా షోరూమ్ ఉంటుందండి. మనం అలా మాటల్లోనే టౌన్ హాల్ సెంటర్కి వచ్చామండి. ఇది టౌన్ హాల్ సెంటర్ అండి. ఈ సెంటర్లోనే మనకి వసుధ క్లాతింగ్ షాప్ కూడా ఉంటుంది. ఈ సెంటర్లో మనం ఏంటంటే రైట్ టర్న్ తీసుకుంటే సిఎంఆర్ షాపింగ్ కాంప్లెక్స్ ఉంటుందండి.
మనకి రైట్ సైడ్ ఏమో సరోవర్ పోర్టికా, తిరుమల థియేటర్ అవి ఉన్నాయి. సరోవర్ పోర్టికా అంటే హోటల్ అండి. నెక్స్ట్ ఏంటంటే మనం సూపర్ బజారు ఇవన్నీ వస్తాయి. సూపర్ బజార్ తర్వాత ఏంటంటే మసీద్ సెంటర్కి వెళ్తాం అనమాట. ఎస్ఆర్ఎంటీ మెయిన్ ఆఫీస్ దగ్గరికి వచ్చామండి. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఎస్ఆర్ఎంటీ మెయిన్ ఆఫీస్ అనమాట. ఇది చాలా పూర్వకాలం నుంచి ఇక్కడ ఉన్నది. మనం ఇలాగా మెయిన్ రోడ్లో జగన్నాథపురం బ్రిడ్జ్ వరకు వెళ్దాం అండి. అంటే ప్రస్తుతం మెయిన్ రోడ్ ఎలాగున్నది అని చూపించడం నా ఇంటెన్షన్ అనమాట. దీని తర్వాత వీలు చూసుకుని నేను నైట్ కూడా, అంటే నైట్ 7 ఆ ప్రాంతంలో మెయిన్ రోడ్ ఎలాగున్నది అన్నది ఒకసారి షూట్ చేసి చూపిస్తానండి. తర్వాత నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తాను అనమాట. మనం ఇక్కడ రైట్ టర్న్ వెళ్తే బాలాజీ చెరువు సెంటర్కి వెళ్తామండి. రైట్ సైడ్ ఉన్నది పెద్ద మసీద్ అండి, మసీద్ సెంటర్ అంటారు కదా. ఇదంతా మెయిన్ మార్కెట్ ఏరియా అండి. ఒకప్పుడు కాదులేండి, ఇప్పుడు కూడా మెయిన్ మార్కెట్ ఏరియా. లెఫ్ట్ సైడ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తర్వాత వసుంధర క్లాత్ సెంటర్ ఇవన్నీ ఉంటాయి. ఇది గ్లాస్ హౌస్ సెంటర్ అండి. ఈ సెంటర్ని గ్లాస్ హౌస్ సెంటర్ అంటారు అన్నమాట. గ్లాస్ హౌస్ సెంటర్ తర్వాత సిటీ ఎంపోరియం, రాజు భవన్ ఇవన్నీ ఉంటాయండి. వెంకటదుర్గ సారీ మందిర్ కూడా రాజు భవన్ పక్కన ఉంటుంది అనమాట. ఇది గోల్డ్ మార్కెట్ సెంటర్ అండి. అంటే పూర్వం పట్నాల సిటీ సెంటర్ అనేవారు. ఇప్పుడు ఆ షాపులు అవి ఏమీ లేవు, కానీ గోల్డ్ మార్కెట్ సెంటర్ అంటారు. రైట్ సైడ్కి వెళ్తే రాజాజీ వీధి, లెఫ్ట్ సైడ్ కూడా మనం వెళ్తే రాజాజీ వీధి అనండి. అది ఈ సెంటర్ దాటాక మెయిన్ రోడ్లోనే ఎక్కువ మొబైల్ షాప్స్ ఉంటాయండి. లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటంటే జైన్ దేవాలయం అనమాట. ఇక్కడంతా జైన్ సిల్క్ ప్యాలెస్ ఇవన్నీ షాప్స్ ఉంటాయి. తర్వాత సెల్ పాయింట్, మొబైల్ షాప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది తిలక్ వీధి సెంటర్ అండి. లెఫ్ట్కి వెళ్తే తిలక్ వీధి అనమాట. ఇదంతా పోర్ట్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిపోతాం తిలక్ వీధిలో. ఇప్పుడు జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. ఎదురు కనిపిస్తున్న జగన్నాథపురం బ్రిడ్జ్ అనమాట. కానీ నేను బ్రిడ్జ్ మీదకి వెళ్ళటం లేదండి. లెఫ్ట్ టర్న్ తీసుకుని పోర్ట్ రోడ్లో కొంత దూరం వెళ్ళి మళ్ళీ సినిమా రోడ్లోకి వెళ్ళిపోతాను. ఇది కెనాల్ రోడ్ అండి. ఈ వారినన్నీ బోట్లు ఎక్కువ ఉంటాయి. ఇదేంటంటే బకింగ్హామ్ కెనాల్ అనమాట. ఈ కెనాల్లో అన్నీ బోట్లు ఉంటాయండి. ఈ బకింగ్హామ్ కెనాల్ అన్నది ఏంటంటే పూర్వం
కాకినాడ నుంచి చెన్నై వరకు ట్రాన్స్పోర్టేషన్ కంటే అప్పుడు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ లేదు కదండి పెద్ద. అంటే గోదావరి మీద అది బ్రిడ్జ్లు ఉండేవి కాదు. రైల్ ట్రాన్స్పోర్ట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ పెద్ద డెవలప్ అవునప్పుడు ఏంటంటే బకింగ్హామ్ కెనాల్ చెన్నై వరకు గూడ్స్ ట్రాన్స్పోర్ట్కి వాడేవారు అనమాట. ఇది సినిమా రోడ్డుకి వచ్చామండి. ఈ కాకినాడలోని థియేటర్స్ అన్నీ ఒకే రోడ్లో పూర్వం ఉండేవండి. అదే ఈ రోడ్డే ఉండేది. సినిమా రోడ్లో ఉన్నా అని చెప్పాను కదండి, ఇది సత్యగౌరి థియేటర్ అండి. ఒకప్పుడు కాకినాడలో సౌండ్ ఎఫెక్ట్ అంటే ఈ థియేటరే అండి. ఇప్పుడు అన్ని థియేటర్లు బాగానే ఉంటాయి. సినిమా రోడ్ అన్నది కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందండి, ఇరుగ్గా ఉంటుంది అన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది సంత చెరువు అంటారండి. సినిమా రోడ్లోనే ఉంటుంది సంత చెరువు. ఈ ఏరియా కూడా మార్కెట్కి ఫేమస్ అండి పూర్తిగా. సంత చెరువుకి అటుపక్క ఏంటంటే పెద్ద మార్కెట్ ఉంటుందండి. కనకదుర్గ అమ్మవారి గుడి ఉంటుంది సంత చెరువుకి ఒక కార్నర్లోనే. మయూరి థియేటర్ అవి ఉన్నాయండి పక్కన మనకి రైట్ సైడ్లో మయూరి థియేటర్ అనమాట. దేవి శ్రీదేవి థియేటర్స్ ఏరియా అండి. రైట్ సైడ్ ఉన్నాయి దేవి శ్రీదేవి థియేటర్స్. దాని తర్వాత గోపాల్ ఆటో సర్వీస్ అని పూర్వం ఉండేది, దీన్ని పడగొట్టేసి ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. ఇదేంటంటే కల్పన సెంటర్ అంటారు అనమాట. పూర్వం కల్పన థియేటర్ అనేసి ఇక్కడ థియేటర్ ఉండేది. అవన్నీ తీసేశారండి, తీసి పెట్రోల్ బంక్ అవి పెట్టారు. ఈ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనం మెయిన్ రోడ్కి వెళ్తాం, రైట్ సైడ్ వెళ్తే సామూర్తి నగర్ వెళ్తామండి. స్ట్రైట్కి వెళ్ళిపోతే మళ్ళీ భానుగుడి సెంటర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆర్టీసీ కాంప్లెక్స్, భానుగుడి సెంటర్ అలాగే వెళ్ళచ్చు. ఇలా రైట్కి వెళ్తే మనం సామూర్తి నగర్ వెళ్ళొచ్చండి. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ సైడ్ ఉన్నది సూర్యకళా మందిరం. పూర్వం ఒకటే ఫంక్షన్ హాల్ అండి ఇది, సూర్యకళా మందిరే అండి ఇది. ఇప్పుడు చాలా పెరిగిపోయినాయి అన్నమాట. లెఫ్ట్ సైడ్ చాణక్య చంద్రగుప్త థియేటర్ ఉంటుంది, రైట్ సైడ్ ఏమో మనకి పాత మున్సిపల్ ఆఫీస్ అండి. మున్సిపల్ ఆఫీస్ దాటిన తర్వాత ఆనంద్ భారతి గ్రౌండ్స్ అంటారు కదా, ఆనంద్ భారతి గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట. ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉందండి ఈవినింగ్. ఒకప్పుడు ఈ రోడ్డు చాలా ఇరుగ్గా ఉండేదండి. మేదరోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, మా బుట్ల వ్యాలీ వాళ్ళు, వాళ్ళందరూ షాప్స్ ఉండేవి ఇక్కడ. అవన్నీ కొంచెం రోడ్డు వైడ్ చేశారండి ఇప్పుడు. మనం ఇప్పుడు నెక్స్ట్ వైఎస్ఆర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. బ్రిడ్జ్ ఎక్కి వెళ్తే కోకిల సెంటర్ దగ్గరికి వెళ్తాం అనమాట. బ్రిడ్జ్ కింద నుంచి వెళ్తే చిన్న మార్కెట్కి వెళ్తామండి.
చిన్న మార్కెట్ అంటే ఈ ఏరియాలో ఉండే చేపల మార్కెట్ అనమాట. ఫ్లైఓవర్ ఎక్కాం కదండి, ఫ్లైఓవర్ పక్కనే ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా ఉంటుందండి, ఏపీఎస్ఆర్టీసీ అనమాట. ఫ్లైఓవర్ దిగితే కోకిల సెంటర్కి వెళ్తాం. ఈ బ్రిడ్జ్ పేరు వైఎస్ఆర్ బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ చిన్న మసీద్ అంటారండి. ఇందాక మసీద్ సెంటర్ చూసాం కదా, అది పెద్ద మసీదు. ఈ బ్రిడ్జ్ స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ ఏంటంటే చిన్న మసీద్ ఉంటుంది అన్నమాట. ఫ్లైఓవర్ దిగిన వెంటనే మనకి వినాయక కేఫ్, కోకిల రెస్టారెంట్ ఇవన్నీ ఉంటాయండి. కోకిల సెంటర్ నుంచి స్ట్రైట్కి వెళ్తే ఆదిత్య జూనియర్ కాలేజ్ వస్తుందండి. ఆదిత్య జూనియర్ కాలేజీ దానికి ఆపోజిట్గా కొత్తగా మధుస్ రెస్టారెంట్ ఒకటి పెట్టారు కదండి, అక్కడికి వెళ్తాం అన్నమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ భానుగడ సెంటర్కి వెళ్ళిపోతామండి. రైట్కి వెళ్తే వెంకట్ నగర్ వెళ్తాం, స్ట్రైట్కి వెళ్తే మనం ఆదిత్య జూనియర్ కాలేజ్ వరకు వెళ్తాం. మనకి రైట్ సైడ్ ఉన్నది మధుస్ కేఫ్ అనమాట, లెఫ్ట్ సైడ్ ఉన్నది ఆదిత్య జూనియర్ కాలేజీ, రైట్ సైడ్ మళ్ళీ ఆదిత్య స్కూల్ అండి. ఇది దాటాక మెడికల్ కాలేజ్ హాస్టల్స్ వస్తాయి. అక్కడి నుంచి రైట్కి వెళ్తే మళ్ళీ పిఠాపురం రోడ్డుకి వెళ్ళిపోతాం అనమాట. రంగరాయ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తాం. రైట్ సైడ్ కాంపౌండ్ ఉన్నది మెడికల్ కాలేజ్ హాస్టల్స్ అండి, మెన్స్ హాస్టల్స్. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మళ్ళీ మన పిఠాపురం రోడ్డుకి వెళ్ళిపోతాం, రంగరాయ మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్తామండి. ఇప్పుడు రైట్కి వెళ్తే మళ్ళీ పిఠాపురం రోడ్డుకి వెళ్ళిపోతాం అండి. ఎస్పీ ఆఫీస్ దగ్గర పిఠాపురం రోడ్డుకి వచ్చాం అనమాట. దీని పక్కనే రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంటుందండి. ఈ రోడ్డు చాలా బాగుంటుందండి, రోడ్డు అటు ఇటు చెట్లు ఉండి బాగా షేడెడ్ ఉంటుంది అనమాట, బాగా నీడగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందాక ఇది మనం వెళ్ళిన రోడ్డు అనమాట. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ వీడియో ఎలాగో ఉన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.